కాకినాడలో వేలాది మంది డిపాజిటర్లను భారీగా మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెనిసెస్ సంస్థ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థ నిర్వాహకుడు మొజెస్తో పాటు డైరెక్టర్ లలిత అంబికను సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ పెట్టుబడులు సేకరించి అనంతరం సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు 37 కోట్ల మేర మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాకినాడలో సుమారు 3,000 మంది డిపాజిటర్ల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే అధిక వడ్డీతో నెల భారీ రాబడి ఇస్తామని నమ్మించి డబ్బులు సేకరించినట్లు అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. కవర్ చేసుకుని తీసుకురమ్మంటే మీరు వీళ్ళ ఎంప్లాయీస్ ఎంతమంది? ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ అనమాట. ఇనిషియల్గా స్టార్ట్ చేశారు, రెంట్కి తీసుకున్నారు. పీపుల్ ఇనిషియల్గా ఎవరైతే మనీ పెడతారో దాని నుంచి వాడిని రెంట్ మేటప్ అయ్యాడు. తర్వాత ఈ ఎవరైతే కొంచెం ఫిక్స్డ్గా లక్షలు పెట్టావనుకో నెలకు 10. దట్ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. బేస్డ్ ఆన్ దిస్ యాజ్ అనేది మోటివ్ అయితే మోసం కనబడుతుందండి. ఎందుకంటే సపోజ్ మనం చూస్తుంటే 1,00,000కి 15,000 వచ్చేది ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా చెప్పండి? అది కూడా ఫిక్స్డ్ రిటర్న్స్ అనమాట. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు జనరల్గా, బట్ స్టాక్ మార్కెట్లు అనేది చాలా ఏవైతే జియో పొలిటికల్ వాటి గురించి పెరుగుతాయి తగ్గుతాయి, బట్ దే ఆర్ అట్రాక్టింగ్ ద ఇన్వెస్టర్స్ బై సేయింగ్ ఫిక్స్డ్ రిటర్న్స్ పర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఇది అర్థమైంది. ఓకే 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 సరే. ఆబ్వియస్గా మీరు అన్నట్టు ఎవరైతే ఇందులో పోలీస్ పర్సనల్ కూడా ఎవరైతే ఉన్నారన్నారో వాళ్ళు మిగతా పీపుల్కి చెప్తున్నారు, అతను ఐడెంటిఫై చేసి విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ హిమ్ కంపల్సరీ. యాజ్ ఆఫ్ నౌ విత్ బ్రాంచ్ అర్థమవుతుంది. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనమాట. ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే ఒక కారు కొన్ని ఇవన్నీ కూడా సీజ్ చేసాము. ఏదైతే ఈ మనీ కలెక్ట్ చేశాడో ఈ మనీతో ఏవైనా ఇతను ఫిక్స్డ్ అసెట్స్ చేశాడా, కొనుగోలు చేశాడా,
ల్యాండ్ కానీ అదర్ ఇంక వేరే డిస్ట్రిక్ట్ లో కానీ వేరే స్టేట్ లో కానీ పెట్టుబడులు పెట్టాడా అనేది కూడా మేము మా ఇన్వెస్టిగేషన్ లో ఎస్ ఎస్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఆల్రెడీ హోల్డ్ లో పెట్టాము, దాన్ని సీజ్ చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ అయితే యాజ్ ఆఫ్ నో బ్యాలెన్స్ లేవు. బట్ మీరు చెప్పినట్టు ఫిక్స్డ్ ఐటమ్స్ గోల్డ్ కానీ ఇంకా ల్యాండ్ కానీ వీడి పేరు మీద కానీ వేరే వాళ్ళ పేరు మీద కానీ అవన్నీ ఉన్నాయి కూడా. వీ నీడ్ టైం ఫర్ ఎస్ కంపల్సరీగా మీరు చెప్పినట్టు ఓకే డెఫినెట్ గా ఏదైతే ఈ క్రైమ్ ప్రొసీడర్స్ తో వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరి పేరు మీద కానీ అసెట్స్ మీరు ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే వాటిని కంపల్సరీగా కోర్టులో అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. మీకు అదే చెప్తున్నాను, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో కంపల్సరీగా మా ఐఓకి ఇవ్వండి అండ్ విల్ డెఫినెట్లీ మేము తీసుకుంటాం యాక్షన్ అన్నమాట. ఇట్స్ ఓకే చెప్పాను కదండి, ఎవడున్నా సరే తర్వాత వస్తాడు. యాజ్ ఆఫ్ నా ఓన్లీ వీఆర్ అరెస్టింగ్ 2 people. తర్వాత లింకప్ ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. డెఫినెట్లీ ప్రీవియస్ గా ఒక కేసు ఉందని చెప్తున్నారు, అది ఆల్రెడీ కాంప్రమైజ్ అయింది, లోక్ అదాలత్ అయ్యింది. బట్ ఇదనమాట. ఓకే ఎస్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ప్రీవియస్ గా ఒక కేసు అయ్యింది, అది ఇప్పుడు వెరిఫై చేస్తే లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడు ఇది ఏదైతే ఇప్పుడు పీపుల్ కూడా ముందుకు రాలేదనుకో, డెఫినెట్లీ నెక్స్ట్ నుంచి బయటకు వస్తాడు, ఇంకో కంపెనీ పెడతాడు. ఇంకో కంపెనీ పెడితే పీపుల్ మళ్ళీ నమ్ముతారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. నేను చెప్తున్నది ఏంటంటే మెయిన్ క్రక్స్ చెప్తున్నాను, ఫిక్స్డ్ రిటర్న్స్ అనేవి ఎక్కడా రావు. మీరు పీపుల్ వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మేమేం చేయాలి చెప్పండి? ఎవరైనా సరే చెప్పండి, 1,15,000 ఎవడైనా ఇస్తాడా? అది ఇంపాసిబుల్ అనమాట. ఎనీ ఇన్వెస్ట్మెంట్ లో నాకు తెలిసి ఇంపాసిబుల్ అది. కానీ అది వాళ్ళు నమ్మి ఎవడో చెప్పిన మాటలు, ఒక 2-3 చెప్పిన మాటలు ఇస్తున్నారంటే వాళ్ళు ఇంకా మనం ఏమన్నా చెప్పండి, వాళ్ళు ఆ విధంగా మోసపోతున్నారు. ఎస్ ఓకే దట్స్ వాట్ మీరు అన్నట్టు. యాజ్ ఆఫ్ నా వీళ్ళ ఎంప్లాయీస్ వేరే వాళ్ళకి చెప్పి హై రిటర్న్స్ వస్తాయని చెప్పి వాళ్ళని కూడా జాయిన్ చేశారు. మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఫర్దర్ గా వాళ్ళని దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. వీళ్ళలో కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేశామని అంటున్నారు, కొంతమంది చేయలేదు అంటున్నారు. వీళ్ళ యొక్క రోల్ కూడా ఫర్దర్ గా మేము ఎస్టాబ్లిష్. కాకినాడ డిస్ట్రిక్ట్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఆల్మైటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కార్యాలయం నిర్వహిస్తూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పి ప్రతి నెల లాభాలు ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ అయ్యింది. బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ క్రైమ్ నెంబర్ 221/2026 అండర్ సెక్షన్ 318, 316, 339, 351 BNS, అదేవిధంగా సెక్షన్ 5 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒక కేసు కట్టాము. ఇది ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఈ ఎవరైతే పులుగు మోజేష్ అదేవిధంగా సందన లలితాంబిక వీళ్ళిద్దరూ కూడా ఆల్మైటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వీళ్ళిద్దరూ ప్రెజెంట్ డైరెక్టర్గా కొనసాగిస్తున్నారు. వీళ్ళు జూలై 2023 నుంచి చాలామంది పీపుల్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా టోటల్ ఇన్వెస్ట్మెంట్లు 7,342. అంటే కొంతమంది 1 లక్ష పెట్టి ఉండొచ్చు, ఒక 5 లక్షలు పెట్టి ఉండొచ్చు. అలాగా టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 7,342 పెట్టడం జరిగింది. ఈ 7,342లో 30/6/2026కి 3,709 ఇన్వెస్ట్మెంట్లు క్లోజ్ చేసేసారు, వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశారు. ఆ తర్వాత యాజ్ ఆన్ 30/6/2026కి 3,633 ఇంకా రన్ అవుతున్నాయి. అంటే టోటల్గా పీపుల్ 98,66,92,943 ఇంత పెట్టుబడులు పెట్టారు. ఈ 30/6